ఇందాకే మీరు ఒక మాట అన్నారు గుప్తంగా అని. అవును. గుప్తా అంటే అర్థమే రహస్యము తల్లి. హ్మ్. గుప్తా అనే వాటి అర్థాలే రహస్యం. ఎందుకనంటే భూమిలో కొన్ని ఉంటాయి. వాటిని కూడా మనం గుప్త నిధులు అని అంటాం. అంటే రహస్యంగా ఉండేది ఏదైనా గుప్త నవరాత్రులు, గుప్త నిధులు, గుప్త వారులు, గుప్త యోగులు హ్మ్. అలా ఉంటది వాటి తత్వాల పేర్లు. కాకపోతే చాలామంది ఇప్పుడు చెయ్యకూడదు అని చెప్పేసేసని కొంతమంది చెయ్యాలని అంటున్నారు కానీ, శాస్త్ర విధి అయితే ఒకటుంది తల్లి. హ్మ్. మీకు తెలిసి సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి? 4 ఏమేమిటివి? వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఇంక 2 అయితే అంత వాడుకలో లేవు. ఇప్పుడు కొత్తగా మనం వారాహి వింటున్నాము. అంతే. వాడుకల్లో లేకపోవడం కాదు తల్లి. హ్మ్. ఇది ఏంటంటే పూర్వము నుంచి ఉన్నాయి. హ్మ్. పూర్వము నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటి అనంటే వాస్తవానికి సోషల్ మీడియా ద్వారా కొంతమంది సెలబ్రిటీస్ వల్ల ఇవి బయటకొచ్చాయి. హ్మ్. ఇవి గుప్తంగా ఉండేటివే ఎప్పటికి. కాకపోతే వారాహి నవరాత్రుల్లో కేవలం వారాహి కాకుండా ఇంకో నవరాత్రులు గూడా జరుగుతాయి. అవి తెలుసా మీకు? ఈ ఈ నవరాత్రుల్లోనే. నవరాత్రుల్లో ఇంకో దేవి నవరాత్రులు గూడా వస్తాయి. ఎవరండి? శాకాంబరి నవరాత్రులు అంటారు. విన్నారా మీరెప్పుడైనా? అవును. శాకాంబరి ఉత్సవాలు అనే పేరు విన్నారా? విన్నా. ఎన్నో ఆలయాలలో శాకాంబరి ఉత్సవాలనేటువంటివి చేస్తారు. ఓకే.